హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని వెళ్ళి మీరు క్లిక్ చేస్తే తెలుస్తుంది. ఫర్దర్ అప్డేట్స్ అన్నిటికీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు అందులో ఒక డౌట్ అయితే స్టిల్ ఉంటుంది చాలామందికి, అందుకే వీడియో అయితే చేస్తున్నాను. అదేంటంటే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్సెస్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అని చెప్పి మీకు అక్కడ అడుగుతున్నాడు. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫ్రమ్ సిక్స్త్ స్టాండర్డ్, సెవెంత్ అయితే సెవెంత్ టు ఇంటర్ అయితే ఇంటర్, పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్. అంటే మీరు ఎఫ్సెట్ అయితే ఎఫ్సెట్, ఈసెట్ అయితే ఈసెట్, కాబట్టి అలా చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏ ఇయర్లోని ఎగ్జామ్ రాశారు, ఏ ఇయర్లోని ఎగ్జామ్ పాస్ అయ్యారు, అదే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్కి అర్థం. ఓకే, నేను సింపుల్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, అండ్ దీనికి విత్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. అంటే నేను చెప్పిందే కాదు, లాస్ట్ ఇయర్స్లో కూడా నేను అదే సేమ్ చెప్పాను, అదే పెట్టుకున్నారు స్టూడెంట్స్ అందరూ. ఇప్పుడు కూడా మనం జెమినీని అడిగాము, మెటాని అడిగాము, చాట్ జీపీటీని అడిగాను, అన్నీ ఒకలాగే చెప్తుంది ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్, ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఏంటి అనేది. సో నేను మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను, వెయిట్ చేయండి. సీ హియర్, ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అంటే నేను క్వశ్చన్ అడిగాను, ఆ తర్వాత చూపిస్తాను, మీకు ముందు క్లారిటీ రావాలి. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ అంటే ఏంటంటే దిస్ రిఫర్స్ టు ద ఇయర్ అ స్టూడెంట్ ఇనీషియలీ టేక్స్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ కింద, ఇఫ్ స్టూడెంట్ ఫస్ట్ టేక్స్ ద 12th grade ఎగ్జామ్ ఇన్ 2024, దెన్ 2024 ఈజ్ ద ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్. ఇక్కడ ఏమంటుందంటే మనకి, ఒకవేళ స్టూడెంట్ 12th క్లాస్ ఎగ్జామ్స్ లైక్ అదే ఇంటర్ ఎగ్జామ్స్ 2024 ఇయర్లో ఫస్ట్ టైం రాసుంటే అదే ఫస్ట్ ఇయర్ ఆఫ్ అపీరియన్స్ అవుతుంది అని చెప్తుంది. దెన్ 2024 ఈజ్ దర్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అంటే ఏం చెప్తుందంటే దిస్ ఇండికేట్స్ ద ఇయర్ ఇన్ విచ్ స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ అండ్ పాసెస్ ద ఎగ్జామినేషన్. లైక్ ఎగ్జాంపుల్, యూజింగ్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద స్టూడెంట్ పాస్డ్ ద 12th grade ఎగ్జామ్స్ ఇన్ 2024, then 2024 is also their year of pass. However, if they had to retake an exam and passed in 2025, then 2025 would be their year of pass. అంటే ఏం చెప్తుంది, 2024లోనే ఎగ్జామ్ రాసి 2024లోనే ఎగ్జామ్ పాస్ అయితే ఇయర్ ఆఫ్ పాస్ కూడా 2024 అవుతుంది. ఒకవేళ 2024లో క్లియర్ చేయకుండా 2025లో ఎగ్జామ్ రాస్తే మళ్ళీ రీటేక్ చేసుంటే 2025 అనేది ఇయర్ ఆఫ్ పాస్ అవుతుంది. సింపుల్గా చెప్పారు అంతే. సో ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో మనకి 12th క్లాస్ ఎగ్జామ్స్ 2024లో రాశారు, అదే ఇయర్లో పాస్ అయ్యారు కూడా, అది ఇయర్ ఆఫ్ పాస్ అవుతుంది 2024. సో ఇది ఎగ్జాంపుల్. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్ నేను తీసుకొని మరీ చెప్పా, చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ అడిగాను. ఓకే, వాట్ ఈజ్ మై ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ when I attempted diploma first year exam in 2024 and cleared my exam in 2024 itself. అర్థమైందని అడిగింది. డిప్లొమా పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఏదైనా అనుకోవచ్చు మీరు, ఎగ్జాంపుల్గా అడిగాను. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ 2024లో రాసి అదే ఇయర్లో నేను పాస్ అయితే నాకు ఏది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ ఏమవుతుంది, ఇయర్ ఆఫ్ పాస్ ఏమవుతుందని చెప్పి సింపుల్ ఎగ్జాంపుల్ అడిగితే ఏం చెప్పిందంటే ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఇట్స్ క్వైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంది. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్ 2024 అవుతుంది. దిస్ ఈజ్ బికాస్ 2024 ఈజ్ ద ఇయర్ యూ ఇనిషియలీ టుక్ యువర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్. 2024లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశాను ఫస్ట్ టైం అని చెప్పి చెప్తుంది. అండ్ ఇయర్ ఆఫ్ పాస్ కూడా 24, ఎందుకంటే సిన్స్ యూ క్లియర్ ద ఎగ్జామ్ ఇన్ ద సేమ్ ఇయర్ యూ టుక్ ఇట్, 2024 ఈజ్ ఆల్సో యువర్ ఇయర్ ఆఫ్ పాస్. సో సేమ్ ఇయర్లో నేను ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను, కాబట్టి సేమ్ ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్, ఇయర్ ఆఫ్ పాస్ ఒకేలా చూపిస్తుంది. ఓకే, సో ఇది ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరెన్స్కి, ఇయర్ ఆఫ్ పాస్కి అర్థమవుతుందా. ఫస్ట్ అపీరెన్స్ అంటే ఇంకేమవుతుంది, ఎగ్జామ్కి ఎప్పుడు అపీర్ ఫస్ట్ అయ్యో, ఎప్పుడు పాస్ అయ్యో, సింపుల్ క్లియర్ కట్ ఇలానే పెట్టండి తీసుకెళ్ళి మీ అప్లికేషన్స్లో. నథింగ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎక్కడ చూపిస్తుందంటే మీ అప్లికేషన్స్లో నేను చూపిస్తానండి. మీ అప్లికేషన్స్లో ఇలా చూపిస్తుంది, స్కూల్ నేము, ప్లేస్, విలేజ్ అని, క్లాస్ 7th నుండి, డిప్లొమా అయితే డిప్లొమా, ఇంటర్ అయితే ఇంటర్. ఇక్కడ అడుగుతుంది ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపీరియన్స్ ఎప్పుడు, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా. దట్స్ ఇట్.